దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన వాక్యం దేవాధ్యుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, గత కొన్ని దినములుగా మనం ఋతు గ్రంథంలో దేవుడు మనకు నేర్పించిన జీవిత పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ దిన ముందు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, బోయజు దగ్గరికి రూతు అన్న ఒక స్త్రీ వెళ్తుంది. తన పొలములో ఏం చేస్తూ ఉంటుంది అంటే, కింద పడిన ధాన్యాన్ని ఏరుకుంటూ, ఆ ఏరుకున్న ధాన్యాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి తన జీవనాధారం కోసం, తన పొట్టకూటి కోసం తను ఉపయోగించుకుంటూ ఉంటుంది. మామూలుగా అయితే భూస్వాములు ఏం చేస్తారు, ఆ ధనాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఆ ధాన్యాన్ని ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే ప్రయత్నం కూడా వాళ్ళు చేయొచ్చు. కానీ ఇక్కడ బోయజ్ ఏం చెప్తాడంటే, తను ఏరుకుంటుంది, తను పరదేశిగా వచ్చింది, ఇక్కడ తీసుకుంటుంది, కావాలంటే మీరే పిడికలతో కొంచెం పడేయండి, ఆమె తీసుకుంటుంది అని చెప్తాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనకి బోయజు యొక్క సహృదయం మనకు కనిపిస్తుంది. కాబట్టి దేవుడు అతన్ని దీవించాడు. పొలాలకు అధిపతిగా, అనేకమైన పొలాలకు నాయకుడిగా, ఓనర్గా దేవుడు అతను చేశాడు. కాబట్టి సహృదయం కలిగి ఉందాం, దీవింపబడదాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.